వ్యాసభారతంలో ఉన్నటువంటి కురువంశ చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం. దుష్యంతుడు శకుంతల కొడుకు భరతుడు, భరతుడి కొడుకు సుహోత్రుడు, సుహోత్రుడి కొడుకు హస్తి. ఈ హస్తి నిర్మించిన నగరమే హస్తినాపురం, ఇప్పటి ఢిల్లీ ప్రాంతం. అప్పటి నుండి ఇప్పటి వరకు మన దేశ రాజధాని ఢిల్లీనే, అంటే హస్తినాపురమే. ఈ హస్తి కొడుకు వికుందుడు. వికుందుడి తర్వాత అజమేనుడు పరిపాలించాడు. ఆ తర్వాత సంవర్ణుడు హస్తినాపురానికి రాజయ్యాడు. సూర్యుడి అంశతో పుట్టిన తపతి భర్త సంవర్ణుడు. వారిద్దరికీ పుట్టినవాడే కురు. కురు వంశానికి అసలైన మూల పురుషుడు ఇతడే. ఇతని పేరుపైనే కురువంశం అనే పేరు వచ్చింది. కౌరవులు అనే పేరు రావడానికి కారణం కూడా ఈ కురు మహారాజే. ఇతని గురించిన వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. కురు మహారాజు తర్వాత హస్తినాపురాన్ని ఏలిన గొప్ప చక్రవర్తుల్లో ఒకరు ప్రదీపుడు. ఇతను రాజర్షిగా ప్రసిద్ధి చెందాడు. చక్రవర్తి అయినప్పటికీ ఎక్కువ కాలం తపస్సులోనే ఉండేవాడు. ఇతను రాముడిలాగా ఏకపత్ని వ్రతం స్వీకరించాడు. ఒకనాడు ప్రదీపుడు గంగానది తీరంలో తపస్సు చేసుకుంటున్న సమయంలో గంగ నుండి అద్భుతమైన స్త్రీ బయటకు వచ్చింది. ఆమె నేరుగా వచ్చి తపస్సులో నిమగ్నుడై ఉన్న ప్రదీపుడి ఒడిలో కూర్చొని అతని భుజంపై చేయి వేసింది. ప్రదీపుడు ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాడు. తన ఒడిలో వచ్చి కూర్చున్న మహాసౌందర్య రాశిని చూసి నీవు ఎవరు అని ప్రశ్నించాడు. దానికి ఆమె నీ మీద ప్రేమతో వచ్చిన గంగాదేవిని అని చెప్పింది. అప్పుడు ప్రదీపుడు ఆమెతో ఇలా అన్నాడు, నువ్వు నా కుడి తొడ మీద వచ్చి కూర్చున్నావు కాబట్టి అలా కుడి తొడ మీద కూర్చున్న స్త్రీ కూతురుతో సమానం. కూతురు వంటి స్త్రీతో సంగమం అధర్మం. అందువల్ల నీవు నా కొడుకుకి భార్యవి అవుతావు. కొడుకు భార్య కోడలు, కాబట్టి కోడలు కూతురుతో సమానం అవుతుంది. అది ధర్మబద్ధమే అన్నాడు ప్రదీపుడు. ఈ మాటలు నీతో చెప్పించడానికే ఇలా వచ్చాను అని చెప్పింది గంగాదేవి. ఇదే కాకుండా మరో విషయం కూడా ప్రదీపుడితో చెప్పింది. నేను ఏం చేసినా కూడా నీ కొడుకు నన్ను ప్రశ్నించకూడదు. అలా అయితేనే నేను నీ కొడుకుని భర్తగా స్వీకరిస్తాను అని షరతు పెట్టింది. దానికి సరే అన్నాడు ప్రదీపుడు. ఆ తర్వాత ప్రదీపుడికి పుట్టిన గొప్ప చక్రవర్తి శంతనుడు. శంతనుడు మహర్షి వంటి వాడు. ఇక శంతనుడు గంగాదేవి కథ గురించి, వారిద్దరూ గత జన్మలో బ్రహ్మ సమక్షంలో చేసిన తప్పేంటో, తద్వారా వారికి బ్రహ్మ విధించిన శాపం గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. జై హింద్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.